ప్రతిపాడు గ్రామ ప్రజలను గత ప్రభుత్వ నాయకులు ఇళ్ల స్థలాల పేరు చెప్పి ప్రజలను ఎంతగానో మోసం చేశారు అంటూ జేబీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాతబాపి రాజు అన్నారు. ప్రతిపాడు గ్రామంలో గత ప్రభుత్వ నాయకులు ఇచ్చిన స్థలాలు గ్రామస్తులు వెళ్ళలేని చోట కొండల్లో కోణల్లో ఇచ్చారంటూ నీళ్లు కరెంటు లేని చోట స్థలాలు ఇచ్చి ప్రజలను మోసం చేశారు. ఇప్పటికీ కూడా ఒక ఇల్లు పూర్తి అయినట్లు దాఖలాలు లేవు. అంతేకాకుండా ప్రతిపాడు మా శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా స్థానిక నాయకులు మాపై దృష్టి పెట్టి పూర్తి కాలేని గృహాలకు పూర్తయ్యేలా విద్యుత్ వాటర్ సమస్యల కోసం ప్రభుత్వ అధికారుల దృష్టికెళ్లి తీసుకువెళ్లి నీడలేని ప్రజలను ఆదుకుంటారని, స్థలాల పేరిట లక్షల కుంభకోణం చేశారని, వారిని బయటికి తీయాలని బాపిరాజు అన్నారు. అదేవిధంగా శ్రమ దినమూల కారణంగా 2వ శనివారం లూత్ మేరీ మాత కొండపైకి పాదయాత్ర చేస్తూ వచ్చిన భక్తులకు తమ సొంత ఖర్చులతో సుమారు 1000 మందికి చల్లటి మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. అది నువ్వు ముందు చెప్పు. గత చరిత్రలో ఇచ్చిన స్థలాలు కట్టుకున్నాం బాబయ్య. మీరు ఇచ్చిన స్థలంలోని చీకట్లో ఉండలేకపోతున్నాను బాబయ్య. పుల్లు వచ్చేస్తున్నాయి, మేకలు వచ్చేస్తున్నాయని గోలెట్టినా అందులోనే పడి ఉంటున్నాను బాబయ్య. నేను పత్తిపాడు ఎమ్మెల్యే గారు దయించి కొంత కరెంట్ ఇచ్చారంటే చీకట్లో లేకుండా ఎలుగులే ఉంటాం బాబయ్య. అదిగో నా ఇల్లు. నా పేరు మాతాబాబురాజు అండి. మాల మహానాడు జిల్లా ప్రెసిడెంట్ని. మరి ఇక్కడ ఇచ్చినటువంటి జగన్ కాలనీ మరి ఫస్ట్ ఉండే నాయకులు మరి తుప్పల్లోనూ డొంకల్లోనూ కొన్న మరి ఈ గరువు నెలలు కొని మాకు కాలనీల కింద ఇచ్చారండి. మరి వాటిని అలా వదిలేసారండి. మరి ఇక్కడ ఈ కరెంట్ కానీ ఎటువంటిది లేదండి. మరి ఈ తుప్పలు కొట్టుకొని ఇల్లు కట్టుకుందామంటే కరెంట్ వచ్చిన దాతే లేదండి ఇక్కడ. మరి కరెంటు కోసం మరి పంచాయతీకి వెళ్ళి కరెంట్ ఆఫీస్కి వెళ్ళి మరి ఎంతవరకు అని అడిగామండి. మరి ఇక్కడ ఒక ఆవిడ కాపురం గట్ట చేస్తుందండి. ఇంత చీకట్లో ఒక ముసలావిడ మరి ఒక 80-70 సంవత్సరాల చిల్లర ఉంటుందండి. మరి చీకట్లో ఎలా జీవిస్తుందో నాకు అర్థం లేదండి. మరి నేను ఆవిడని అడిగితే బాబు ఇలా దీపం బుడ్డు పెట్టుకునే ఉంటున్నానని అడిగానండి. మరి అలాగే మా నాయకులు మన సత్యప్రభ గారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని, మరి అలాగే మాకు ఉన్నవంటి మరి వెనకాల ఉన్న నాయకులు గట్ట దీన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని జై భీమ్. గత ఇచ్చిన మరి ఇళ్ల స్థలాల్లో మరి నాయకులు ఎంతవరకు తప్పు చేశారో మీ అందరికీ తెలుసు. అలాగే మా సత్యప్రభ గారికి మా నాయకులకి మేము తెలియపరచక్కరద్దు. దీనికి ఎంతవరకు కరెంటు మరి సత్యప్రభ గారు ముందుగా తీసుకొస్తారని నేను ఈ లైవ్ ఇస్తున్నాను. మరి అదేవిధంగా మరి మా సత్యప్రభ గారు ఇక్కడ కరెంటు గురించి మరి ఇక్కడ జరగబోయే బోర్ల కోసం మీరు దృష్టిలో పెట్టుకుంటారని నేను ఎంతగానో మరి కట్టుకున్న కొంపలకి చిన్న స్థలాలు ఇచ్చిన గవర్నమెంట్లో వాటిలో కట్టుకుంటుంటే మరి ఈ కరెంటు ఈ నీళ్ళు లేక మరి స్లాబ్ లెవెల్ వరకు కట్ చేసుకుని అలా ఉండిపోయాం. కనీసం ఊస కట్ చేసుకున్నా ఇక్కడ చిన్న బోర్డు వేసి కరెంట్ ఇవ్వలేదు. మరి దాన్ని స్లాబ్ వేసుకుందామన్న ఆసక్తితో ఇక్కడ ప్రజలు ఆయాల నివర్తించిన ప్రజలు వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రజలు ఉన్నాయి మరి రాజకీయ నాయకులు ఎంతవరకు మోసం చేశారో మీ అందరికీ తెలిసిబరిందే. కానీ ఇప్పటికైనా మా సత్యప్రభ గారు గెలిచారు కాబట్టి మరి వీళ్ళకి న్యాయం చేస్తారని మన పత్తిపాడు ఎమ్మెల్యే గారు మరి వారి తరపున ఉన్న నాయకులు మరి ఇక్కడ కరెంటుకి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి త్వరగా ఇస్తారని, రేపు జరగబోయే ఎండాకాలంలో మరి ప్రతి వాళ్ళు నీడేసుకొని తన పేరు చెప్పుకుని భాగ్యాన్ని వీళ్ళకి కలిగించమని అడుక్కున్నాం.